కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రహ్లాద్ జోషిని టార్గెట్ చేస్తూ కూడా ఎక్స్ లో సంచలన పోస్ట్ పెట్టింది సీజేపీ. ఈసారైనా విద్యార్థులకు సానుకూలంగా కృషి చేయాలంటూ కూడా సీజేపీ హితవు పలికింది. స్టూడెంట్స్ కు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ కూడా డిమాండ్ చేసింది. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కూడా సీజేపీ విజ్ఞప్తి చేసింది. యువత భవిష్యత్తును మీరేమైనా నిర్లక్ష్యం చేయవద్దని మరి ముఖ్యంగా ప్రహ్లాద్ జోషికి కాక్రోచ్ జనతా పార్టీ వార్నింగ్ జారీ చేసింది. నీట్ పేపర్ లీకేజీ పైన స్టూడెంట్స్ భారీ నిరసనల వేళ శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ. అయితే నిన్న పరంపర ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మార్పు మాత్రమే కాదు, గత 37 రోజులుగా సాగుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ కు కూడా తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ నిన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తర్వాత కొంతవరకు కూడా ఉపశమనం పొందేటువంటి చర్యగా తొలి డిమాండ్ మాకు సక్సెస్ఫుల్ గా మేము సాధించుకోగలిగాం, ఇతర డిమాండ్ల దిశగా కూడా మేము ఖచ్చితంగా అడుగులు వేస్తాం. 4 రోజుల్లో మళ్ళీ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ వీరితో మళ్ళీ దశలో అంటే 4వ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో ఏదైతే ఇతర డిమాండ్లు, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలు ఉన్నాయో వారికి ఆర్థికంగా కీలకమైనటువంటి ₹1 కోటి చొప్పున కూడా పరిహారం ప్రకటించడం, రీసెంట్ గా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సాగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైనటువంటి కేసులను హెచ్చరించడం, ఈ సంబంధించినటువంటి అంశాలను ఈ కేసులను ఉపసంహరించుకోవడం. సో ఈ మొత్తం అంశాలను తీసివేయాలి, ఈ మొత్తం డిమాండ్లను నెరవేర్చాలి. ఢిల్లీ పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, విద్యార్థులతో వారు ప్రవర్తించినటువంటి తీరు సరికాదు అనేటువంటి కామెంట్స్, డిమాండ్స్ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి నిన్న విధించినటువంటి డెడ్ లైన్ లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతల కింద ప్రహ్లాద్ జోషికి ఆ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తాజాగా నూతన విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించడంతో పాటుగా ఇప్పుడు పార్లమెంట్ లో జరిగేటువంటి ప్రతి అంశం పైన, ప్రతి సమీక్షా సమావేశం పైన, మరి ముఖ్యంగా ఎగ్జామినేషన్ కి సంబంధించిన అమెండ్మెంట్ యాక్ట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాబోతుంది. పార్లమెంట్ లో ఈ బిల్లు పైన డిస్కషన్ జరగబోతుంది. నీట్ నిర్వహించినటువంటి తీరు పైన విపక్షాలు వాయిదా తీర్మానాల పరంపర రేపటి నుంచి కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నీట్ పైన సుదీర్ఘమైనటువంటి విచారణను విపక్షాలు పూర్తిగా స్థాయిలో అడుగుతున్న, డిమాండ్ చేస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే విద్యాశాఖ మంత్రి హోదాలో ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ప్రహ్లాద్ జోషి రేపటి నుంచి పార్లమెంట్ ను ఫేస్ చేయబోతున్నారు. తాజాగా ప్రహ్లాద్ జోషికి సీజేపీ హెచ్చరికలు మాత్రం కొంతవరకు కీలకంగా మారుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగో ఫెయిల్ అయిపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరైనా విద్యార్థుల సమస్యల కోసం, యువత ఆకాంక్షల కోసం పనిచేయండి, ఈసారైనా విద్యార్థులకు సానుకూలంగా కృషి చేయాలి అంటూ కూడా హితవు పలకడం, విజ్ఞప్తి చేయడం, హెచ్చరించడం, వార్నింగ్ ఇవ్వడం, ఈ మొత్తం కూడా సీజేపీ దగ్గర నుంచి ట్వీట్ ను కూడా మనం చూస్తున్నాం. స్టూడెంట్స్ కు భారీగా ఉపాధి అవకాశాలు మీరు కల్పించండి మీ ఆధ్వర్యంలో అనేటువంటి రీతిలో సీజేపీ కామెంట్ చేసింది. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ అన్ని సమస్యలపైన పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ మంత్రిగా మీ పైన ఉంది అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. యువత భవిష్యత్తులో మీరేమైనా కీలకమైనటువంటి నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. ప్రహ్లాద్ జోషికి కాక్రోచ్ జనతా పార్టీ వార్నింగ్ ఇచ్చినటువంటి వైనం. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖను అదనపు బాధ్యతల కింద కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఒక గెజిట్ అంటే ఉత్తర్వులు కూడా జారీ చేసిన తర్వాత దీనిపైన కాక్రోచ్ జనతా పార్టీ కూడా స్పందించింది. భారతదేశంలో విద్యాశాఖ మంత్రి ఎవరున్నా ఓకే, కానీ విద్యా సమస్యలపైన, యువత సమస్యలపైన స్పందించినటువంటి వ్యక్తి విద్యామంత్రిగా ఉంటే మనకు చాలు అనేటువంటి రీతిలో ప్రహ్లాద్ జోషి అయినా ఇప్పటి నుంచైనా తన తీరును మార్చుకోవాలి. మరి ముఖ్యంగా గత ఇతర శాఖలతో పోలిస్తే ఈ శాఖను మాత్రం చాలా సున్నితంగా పరిష్కరించాలి, సున్నితంగా డీల్ చేయాలి అనేటువంటి కొత్త చర్చ హస్తిన వ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. నీట్ పేపర్ లీకేజ్ పైన స్టూడెంట్స్ భారీ నిరసనలు చేపట్టినటువంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో వచ్చినటువంటి ప్రహ్లాద్ జోషి రేపటి నుంచి పార్లమెంట్ ను ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు. సీజేపీ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఇతర డిమాండ్ల పరిష్కారానికి కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. 4 రోజుల్లో 1 రోజు గడిచిపోయింది. ఈ 3 రోజుల్లో మళ్ళీ కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు భేటీ కాబోతున్నారు. ఇతర డిమాండ్ల పరిష్కారానికి లిఖిత పూర్వకమైనటువంటి హామీ లభించేటువంటి అవకాశం కనిపిస్తే ప్రహ్లాద్ జోషి రోల్ ఏ విధంగా ఉండబోతుంది. రేపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రిని కేటాయించబోతున్నారా, లేదా ప్రహ్లాద్ జోషిని కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఇప్పటికే ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటారు అంటూ కూడా సంజయ్ రావుత్ చేసినటువంటి కామెంట్స్, ఈ మొత్తం పరంపర చూసుకున్న తర్వాత
విద్యాశాఖను డీల్ చేసే ప్రతి మంత్రికి సిజెపి దగ్గర నుంచి హెచ్చరికలు తప్పవు అనేటువంటి కొత్త చర్చ కూడా తెర మీదకి వచ్చింది. చూడాలి సిజెపి తాజా విజ్ఞప్తితో, సిజెపి తాజా కామెంట్స్ తో, సిజెపి తాజా వార్నింగ్ తో సో ప్రహ్లాద్ జోషి ఏ విధంగా స్పందించబోతున్నారు.